ప్రతి వ్యక్తి వారి జీవితంలో ఏదైనా ఒక దాని గురించి ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఆలోచిస్తారా అంటే అది వారి యొక్క జరగబోయే భవిష్యత్తును గురించి. ఈ మధ్యకాలంలో మా ధన్య ఒక ప్రశ్న అడిగింది. అదేంటంటే, మన ముందే ఉంటుంది కానీ మనకు కనబడదంట. ఏంటంట? మన ముందే ఉంటుంది కానీ మనకి కనబడదు. సరే, ఏదేదో గెస్ట్ చేస్తూ ఉంటే లాస్ట్కి చెప్పింది అది ఫ్యూచర్ అని చెప్పింది కదండి. ఫ్యూచర్ మన ముందు ఉంటుంది కానీ మనకి కనబడదు. అయితే ప్రతి వ్యక్తి వారి జీవితంలో ఏదో ఒక సమయంలో ఫ్యూచర్ గురించి ఖచ్చితంగా ఆలోచన చేస్తాము. ఫ్యూచర్ గురించి ఖచ్చితంగా కొన్నిసార్లు ఆందోళన కూడా పడుతూ ఉంటాం. ఎట్లా ఉంటుందో ఫ్యూచర్, ఇప్పటికైతే ఇలా ఉన్నాం కానండి, ఏమో అండి సమయం ఎలా మారిపోతుందో అండి, మనుషులు ఎలా మారిపోతారో అండి, పరిస్థితులు ఎలా మారిపోతాయో అండి అని చాలాసార్లు మనం భవిష్యత్తుని గురించి, ఫ్యూచర్ని గురించి మనం చాలాసార్లు చింతిస్తూ ఉంటాము, ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యంలో దేవుని మీద ఆధారపడి రక్షణ పొందిన వారి యొక్క భవిష్యత్తు, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని దేవుని వాక్యంలో ఒక చక్కని వాగ్దానం ఉంది. చూడండి, 92వ కీర్తన 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. ద రైచస్ విల్ ఫ్లరిష్ లైక్ అ పామ్ ట్రీ అనే మాట ఉంది. మొవ్వు వేయడం అంటే ఇంగ్లీష్లో ఉంది ఫ్లరిష్. ఫ్లరిష్ అంటే అర్థం ఏంటంటే బహుగా ఫలించడం, పచ్చగా ఉండడం, మంచి ఫలాలు ఇవ్వడం, మంచి దిగుబడి ఇవ్వడం. నీతిమంతులంట ఖర్జూర వృక్షము వలె ఫలిస్తారంట. ఇప్పుడు నీతిమంతులు అంటే ఎవరు అని ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట రాయబడింది. చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. దేవుడు మనకి కొన్ని వస్త్రాలు ఇచ్చాడంటండి. ఏ వస్త్రాలు అవి? ఏ బ్రాండెడ్ క్లోత్స్? ఈ రోజుల్లో చాలామందికి బ్రాండ్ పిచ్చి పట్టేసింది, అవును కదండి. బట్టలకి బ్రాండ్ ఉండాలంట. ఆ బ్రాండ్ ఉండగానే ఆ బట్టల రేటు పెంచేస్తూ ఉంటారు, మనకు అది తెలియదు కదండి. ఆ బ్రాండ్ వేసుకుంటేనే విలువ, ఆ బ్రాండ్ వేసుకుంటేనే మనకేదో వాల్యూ ఉంటుంది అన్నట్లుగా కొంతమంది, సమ్ పీపుల్ ఆర్ వెరీ క్రేజీ అబౌట్ బ్రాండ్స్. అయితే నేను ఒక మాట చెప్తాను, బట్టల్ని బట్టి మనకి విలువ రావడం కాదు, మనల్ని బట్టి మన బట్టలకి విలువ వస్తుంది. మదర్ తెరీసా ఏ బ్రాండ్ వేసుకుందండి? ఆమె బ్రాండెడే కాదు, ఆమె వేసుకున్న బట్టలు, ఆమె జీవితాన్ని బట్టే ఆమె బట్టలకి, ఆమె రూపానికి ఒక విలువ. ఎంత అందమైన వాళ్ళనో చూడండి, వారి క్యారెక్టర్ బాగలేకపోతే, వారి జీవిత విధానం బాగలేకపోతే, అపవిత్రతతో అన్యాయంతో జీవిస్తూ ఉంటే వాళ్ళకి ఎంత అందం ఉన్నా అందానికి విలువ సున్నా, ఉండదు కదండి. సో మన అంతరంగాన్ని బట్టి, మన యొక్క హృదయాన్ని బట్టి, మనలో ఉన్న నాణ్యతను బట్టి మన పైరూపానికి విలువ వస్తుంది. కానీ నా పైరూపాన్ని బట్టే, లేకపోతే నేను వేసుకున్న వస్త్రాలని బట్టి నాకు విలువ వస్తుంది అనుకున్నారంటే అది చాలా బుద్ధిహీనత, బుద్ధి తక్కువ వారి యొక్క ఆలోచన అది ఖచ్చితంగా. అయితే దేవాతి దేవుడు తన ప్రజలకు కొన్ని చక్కని అమూల్యమైన వస్త్రాలు ఇస్తున్నాడంట. ఈ వస్త్రాలు ఏంటి అని ఆలోచన చేస్తే ఇక్కడ 2 మాటలు ఉన్నాయి కదండి. రక్షణ వస్త్రమును నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. రక్షణ అనే వస్త్రము, నీతి అనే పైబట్ట, ఇవి 2 ఉన్నాయా మీకు? నాకైతే ఉన్నాయండి. రక్షణ పొందిన వారందరికీ ఖచ్చితంగా ఉన్నాయి. స్పిరిచువల్గా వీ హ్యావ్ దోస్, వీఆర్ క్లోత్డ్ విత్ రోబ్ ఆఫ్ రైచియస్నెస్. మనందరికీ కూడా రక్షణ వస్త్రాన్ని, నీతి అను పైబట్టను దేవుడు ధరింప చేశాడు. సో ఆదిలో ఆదాము హవ్వలు ఎప్పుడైతే దేవునికి విరోధంగా పాపం చేశారో దే బికేమ్ నేకెడ్ కదండి. వారికి వస్త్రహీనులుగా వారు తమకు తాము కనబడ్డారు. వారికి అప్పుడు సిగ్గు తెలిసిందంట. కానీ దేవుడు వారికి చర్మపు చొక్కాయలు ప్రిపేర్ చేయించి వారికి ఆ వస్త్రాలు దేవుడు వారికి ఇచ్చాడు. ఆ తర్వాత నుండి మనం గమనించినట్లయితే ఈ క్లోతింగ్ ఇండస్ట్రీ ఇదంతా వచ్చింది.
సో పాపము ఈ లోకంలోకి ప్రవేశించక ముందు వరకు దేవుని మహిమతో, దేవుని పోలికలో చేయబడిన సృష్టిగా ఉన్న నరులు నింపబడి కప్పబడి ఉన్నారు. కానీ పాపం వలన ఇప్పుడు ఈ వస్త్రాలు ఇవన్నీ కూడా మనం ధరించుకుంటా ఉన్నాము. మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వస్త్రాలు ధరించుకుంటున్నాం. అయితే రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి దేవుడు రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించారు, నీతి అను పైబట్టను దయచేశారు. సో ఈ నీతి అను పైబట్ట మనం కొనుక్కోలేదు. రక్షణ ఎవరైనా కొనుక్కున్నారండి? హ్యావ్ వి బాట్ ఇట్ విత్ ఎనీ ప్రైస్? కొనుక్కోలేదు మనం, కానీ అది కొనబడిందే. రక్షణ వెల మనం చెల్లించలేదు, కానీ ప్రభు మన కొరకు వెల చెల్లించి ఇదిగో మీరు ఫ్రీగా తీసుకోండి అని ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. సో రక్షణ అనేది చాలా అమూల్యమైనది. రక్షణ అనేది వెలకట్టలేనిది. కానీ ఆ రక్షణ నీవు నేను పొందడానికి వెల యేసుక్రీస్తు ప్రభు వారు చెల్లించి మనకి ఉచితంగా రక్షణ వస్త్రాన్ని, నీతి అను పైబట్టను ధరింపచేశారు. సో ఇప్పుడు రక్షణ పొందిన వారి యొక్క భవిష్యత్ ఏంటి? హౌ ఇస్ మై ఫ్యూచర్ గోయింగ్ టు బీ? మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? మీకు ఎప్పుడైనా కలవరం వచ్చిందా? అర్ధరాత్రి మెలకువ రాగానే అమ్మో 10 సంవత్సరాలు అయిన తర్వాత ఎలా ఉంటుందో నా బ్రతుకు కదండి, 20 సంవత్సరాలు పోయిన తర్వాత నా స్థితి ఎంత దయనీయంగా ఉంటుందో, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఆలోచన మీకు వచ్చినట్లయితే దేవుని వాక్యంలో ఒక భరోసా ఉంది. దేవుడిస్తున్న ఒక చక్కని శ్రేష్టమైన మాట ఉంది. ఆ మాట మనందరినీ ధైర్యపరిచే మాట. అదేంటంటే 92వ కీర్తన 12వ వచనం, ఇందాక మనం చదివిన వాక్య భాగము, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు అనే మాట. ఇప్పుడు ఖర్జూర వృక్షమే అని ఎందుకు చెప్పారు దేవుడు? వై నాట్ ఎనీ అదర్ ట్రీ? వై నాట్ ఎనీ అదర్ ప్లాంట్? ఇన్ని మొక్కలు ఉన్నాయి, ఇన్ని వృక్షాలు ఉన్నాయి, పువ్వులు పూసే చెట్లు ఉన్నాయి, కాయలు కాసే చెట్లు ఉన్నాయి, బట్ అన్నిటిలో కూడా దేవుడు ఖర్జూర వృక్షం అని ఎందుకు చెప్పారు? మేము గడిచిన 2 వారాల క్రితము అమెరికా దేశము వెళ్ళినప్పుడు ఫస్ట్ మేము కాలిఫోర్నియా అనే ఆ స్టేట్లో మేము ల్యాండ్ అవ్వడం జరిగింది. అక్కడున్న వాతావరణ పరిస్థితులను బట్టి అనుకుంటా ఒక్కొక్క మొక్క చూస్తూ ఉంటే ఎంత అందంగా ఉందో అండి. ఆ పువ్వులు చూస్తూ ఉంటే, ఆ కలర్స్ చూస్తూ ఉంటే, ఆ ఆకులలో ఉన్న డిజైన్ చూస్తూ ఉంటే, నేను ఎప్పుడు కూడా అన్ని రకాల మొక్కలు నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. నా చిన్న బ్రెయిన్ అమేజ్ అయిపోయింది. అబ్బా దేవా, ఇన్ని రకాల మొక్కలున్నాయా, ఇన్ని రకాల చెట్లున్నాయా, ఇన్ని రకాల వృక్షాలున్నాయా, ఇన్ని రంగుల పువ్వులున్నాయా, ఇవన్నీ కూడా నువ్వు మాస్టర్ డిజైనర్గా ఇంత చక్కగా ఈ సృష్టిని చేసావా ప్రభు అని వాటన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు నాకు ముందు ఆలోచన రాలేదు. కానీ మరి కొద్ది గంటలు అయిన తర్వాత ఆలోచన వస్తే ఐ స్టార్టెడ్ క్యాప్చరింగ్ దెమ్. దీస్ ఆర్ గాడ్స్ బ్యూటిఫుల్ క్రియేషన్. సృష్టిలో దేవుని యొక్క ఫుట్ ప్రింట్స్, దేవుని యొక్క ఫింగర్ ప్రింట్స్ కనబడతానే ఉంటాయండి. దేవుని యొక్క డిజైనింగ్, దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళికలు ఎంత ఉన్నతమైనవో సృష్టిని చూస్తూ ఉన్నప్పుడు మనకి చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇన్ని మొక్కలు, ఇన్ని చెట్లు ఉన్నప్పుడు దేవుడు ఖర్జూర వృక్షము అని ఎందుకు చెప్పారు అని ఆలోచన చేస్తే ఈ ఖర్జూర వృక్షానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఒక్కొక్క మాటను కూడా, ఆ ఖర్జూర వృక్షంలో ఉన్న ఒక్కొక్క క్వాలిటీని మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటూ వాటిని మన విశ్వాస జీవితాలకి మనం అన్వయించుకోవడానికి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రయత్నం చేద్దాం. ఈ ప్రపంచంలో చాలా వృక్షాలు ఉన్నాయి, చాలా చెట్లు ఉన్నాయి, కానీ ఖర్జూర వృక్షానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే భయంకరమైన తుఫానులు, భయంకరమైన గాలులు, భయంకరమైన పరిస్థితులు ఏ వచ్చినా కూడా ఖర్జూర వృక్షం చనిపోకుండా సర్వైవ్ అవుతుందంటండి. హల్లెలూయా. సో దేవుడు నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారంటే అర్థం ఏంటంటే నాట్ దట్ దెర్ విల్ నాట్ బి ఎనీ ఛాలెంజెస్. దేవుని ప్రజలకు సమస్యలు రావు అని కాదు, దేవుడు గ్యారంటీ చేస్తుంది. మీ జీవితంలో ఏ తుఫాను రేగదు అని కాదు దేవుడు చెప్తుంది. దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఎన్నొచ్చినా మీ మీదకి అవి వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి, బట్ మీరు మాత్రం యూ విల్ స్టాండ్ టాల్ అండ్ యూ విల్ స్టాండ్ స్ట్రాంగ్. మీరు అలాగే నిలబడి ఉంటారు. ఈ చెట్టుకున్న ఒక అలవాటు ఏంటంటే ఎక్కువగా ఖర్జూర చెట్లు మీరు చూసినట్లయితే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో మనం చూస్తాం. చూడండి, దుబాయ్ కానీ, అబుదాబి కానీ, ఆయా ప్రాంతాలు, కువైట్ దేశం, ఇలాంటి దేశాల్లో చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు భారతదేశానికి వచ్చేటప్పుడు ఖర్జూర పండ్లు పట్టుకొస్తారు. ఎందుకంటే అక్కడ తక్కువ రేటుకి దొరుకుతాయి, అక్కడ చాలా బెస్ట్ క్వాలిటీ దొరుకుతాయి. యూజువల్గా మరి మనలాంటి దేశాలకు ఖర్జూర
పండ్లు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, కానీ మనకి ఎక్కడ కూడా ఎక్కువగా ఖర్జూర పండ్లు చెట్లు మనకి కనబడవు. కారణం ఏంటంటే ఈ ఖర్జూర చెట్టు భయంకరమైన వాతావరణ పరిస్థితులు ఉన్న దేశాల్లోనే పెరుగుతుంది. మనలాంటి సామాన్యమైన వాతావరణ పరిస్థితిలో పెరగదు. ఇప్పుడు భయంకరమైన వాతావరణ పరిస్థితి అంటే ఏంటంటే, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో మీరు చూసినట్లయితే పగలేమో భరించలేని ఎండ ఉంటుంది, రాత్రి అవగానే భరించలేని చల్లొచ్చేస్తుందండి. మీరు గల్ఫ్ దేశాలకు వెళ్తే మీరు చూడొచ్చు ఆ వెదర్ కండిషన్స్. పగలేమో తట్టుకోలేనంత వేడి, అదే రాత్రి అయ్యేసరికి మొత్తం రివర్స్ అయిపోతుంది, తట్టుకోలేనంత చలి. ఇప్పుడు ఈ ఖర్జూర వృక్షాలకున్న లక్షణం ఏంటంటే, అలాంటి కఠినమైన కఠోరమైన వాతావరణ పరిస్థితుల్లోనే అవి బాగా పెరుగుతాయి, బాగా థ్రైవ్ అవుతాయి. అంటే అర్థం ఏంటంటే అవి చాలా టఫ్ ట్రీస్ అన్నమాట. ఇప్పుడు విశ్వాస జీవితంలో మనకు కూడా ఆటుపోట్లు వచ్చినా ఖర్జూర వృక్షం వలె నీవు నేను ఉంటాను అంటే అర్థం ఏంటంటే, మన మీదకి వచ్చే పరిస్థితులు, మనం ఎదుర్కొనే పరిస్థితులు మనల్ని ఏమి కూడా ఎఫెక్ట్ చెయ్యలేవు. అవి వస్తాయి పోతే పోతాయి అంతే. కానీ దేవుడు మాత్రం మనల్ని చెట్టు వలె ఆయన కొరకు నిలబెట్టి మొవ్వు వేయినట్లుగా ఆయన మనల్ని నడిపించేవాడు. డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ అ స్ట్రాంగ్ క్రిస్టియన్. నువ్వు బలమైన విశ్వాసివైతే నీ జీవితంలో నీకు వచ్చే కష్టాలు నిన్ను ఇంకా బలపరుస్తాయి, కానీ నిన్ను ఖచ్చితంగా బలహీనపరచవు. హల్లెలూయా. నువ్వు ఆ ఛాలెంజ్ నువ్వు తీసుకోగలవా? ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్. ఈ ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చిన మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. నీ జీవితంలో ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య రాగానే నీతో నీవు చెప్పుకోగలవా, ఈ సమస్యలో నేను ఇంకా స్ట్రాంగ్ అవుతాను విశ్వాసంలో, ఈ సమస్యలో నేను దేవుణ్ణి ఇంకా ప్రేమిస్తాను, ఈ సమస్యలో నేను దేవుని కొరకు నమ్మకంగానే ఉంటాను, కానీ ఈ సమస్య నన్ను విశ్వాసంలో కానీ, దేవుని వెంబడించటంలో కానీ, దేవుని ప్రేమించటంలో కానీ నన్ను బలహీనపరచనివ్వను అని నీతో నీవు ఎప్పుడైనా చెప్పుకున్నావా? చూడండి, మనలో మనం తీసుకునే నిర్ణయాలను బట్టే మన జీవితం ఉంటుంది, అవునా కాదా? దైవజన్ జాన్ వెస్లీ గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, ఇక్కడ విన్న వాక్యము ఎంత బలమైన వాక్యం విన్నప్పటికీ, ఎంత శక్తి కలిగిన దేవుని మాటలు విన్నప్పటికీ, ఆ వాక్యాన్ని విన్న తర్వాత మంచి తీర్మానం తీసుకోకుండా ఊరికే వెళ్ళిపోతే ఈ వాక్యం కూడా ఏమాత్రం మన జీవితంలో ఫలించదు. చాలా వింటున్నాం కరెక్టే, కానీ దాన్ని మన జీవితంలో తీసుకొని ఈ మాటను బట్టి, ఈ వాక్యాన్ని బట్టి నేను ఇలా ఉండాలి, ఇలా ఉంటాను ప్రభువా అని ఒక తీర్మానం తీసుకుంటే ఆ విన్న వాక్యాన్ని బట్టి మన జీవితాలలో ఆశీర్వాదం ఉంటుంది, ఫలింపు ఉంటుంది. ఈ ఖర్జూర వృక్షాలలో ఉన్న ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, భయంకరమైన వాతావరణ పరిస్థితుల్లోనే అవి బాగా పెరుగుతాయి. ఇంకొక మాట ఏంటంటే, చాలాసార్లు చూడండి, మనము ఏదైనా తుఫాను గాలులు వస్తూ ఉంటాయి. ఈసారి మనం ఎక్కువ చూసాము, సమ్మర్లో కూడా సడన్గా గాలి రావడం, సడన్గా వర్షం కురవడం. అట్లా కురిసి ఎప్పుడైతే గాలి వస్తుందో చాలా చెట్లు పడిపోతూ ఉంటాయి కదండి. కానీ ఈ ఖర్జూర చెట్లకి ఉన్న ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, బలమైన గాలి వచ్చినప్పుడు అవి వంగుతాయి కానీ విరగవంటండి. హల్లెలూయా. వంగుతాయంట, బలమైన గాలి కాబట్టి న్యాచురల్, అదేదో నేను సూపర్ ట్రీ అన్నట్టు నిలబడదు. గాలి వచ్చినప్పుడు అది కూడా వంగుతుంది. అయితే దానిలో ఉన్న లక్షణం ఏంటంటే, ఆ తుఫాన్ అంతా వెళ్ళిపోయిన తర్వాత, సమసిపోయిన తర్వాత ఇలా వంగింది మళ్ళీ నెమ్మదిగా నిటారు పరిస్థితికి మళ్ళీ నిలదొక్కుని అది అలాగే ఉంటుంది. కానీ చాలా చెట్లు మనం చూస్తూ ఉంటే చాలా బలంగా కనబడతాయి, చాలా స్ట్రాంగ్ రూట్, చాలా స్ట్రాంగ్ స్టెమ్ ఉన్నట్లు మనకు కనబడుతుంది. కానీ తుఫాన్ రాగానే టక్కుమని విరిగిపోయి రోడ్డుకి అడ్డంగా పడిపోతాయి. ఆ తర్వాత ఒక్కసారిగా ఆ పెద్ద చెట్టు అంతా మోడు బారిన ఒక మోడులాగా మిగిలిపోతూ ఉంటుంది. ఖర్జూర వృక్షం వలె నీతిమంతులు మొవ్వు వేస్తారు అంటే అర్థం ఏంటంటే, శ్రమలు వచ్చినప్పుడు డెఫినెట్లీ వంగడం అంటే అర్థం ఏంటంటే వినయము, విధేయత, దీన మనసు శ్రమలు నేర్పిస్తాయండి. హల్లెలూయా. అందుకని శ్రమలు మేలే కానీ కీడు మాత్రం కాదు విశ్వాసులకి. ఎందుకంటే కొన్నిసార్లు మనలో తెలియకుండానే అహంభావము వచ్చేస్తూ ఉంటుంది, కొన్నిసార్లు తెలియకుండానే గర్వ స్వభావం వచ్చేస్తూ ఉంటుంది. శ్రమలు వచ్చినప్పుడు వంగుతామండి, తగ్గించుకోవడము నేర్చుకుంటాం, వినయము నేర్చుకుంటాము, విధేయత నేర్చుకుంటాం. ఇంకొక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, ఈ ఖర్జూర వృక్షంలో ఇట్స్ అబౌట్ ఇట్స్ ఫ్రూట్ఫుల్నెస్. అది ఎలాంటి ఫలాలు ఫలిస్తుందో ఈ ఖర్జూర వృక్షంలో మనం చూస్తాం.
8వ సంవత్సరం నుండి, అంటే అది భూమిలో నాటబడిన దగ్గర నుండి 8వ సంవత్సరం వరకు ఎలాంటి ఫలాలు ఉండవట. కానీ 8వ సంవత్సరం నుండి ఖర్జూర వృక్షము ఫలించడం ప్రారంభిస్తుంది. అది ఎంతకాలం వరకు ఫలిస్తుందంటే 100 ఏళ్ల వరకు ఫలాలు ఇస్తూనే ఉంటుందంటండి. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలకి ఎక్స్పైరీ డేట్, బ్రతికినంత కాలం దేవుని కొరకు ఫలిస్తానే ఉండాలని ఉంటామనే దేవుడు వాగ్దానం చేశాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక అద్దం చూసుకొని ముడతలు వచ్చేసాయి, రిటైర్ అయిపోయాను కాబట్టి ఇంకా నేను ఏం చేయలేను దేవుని కొరకు అని ఎవ్వరు కూడా అనుకోవడానికి వీలే లేదు. డోంట్ ఎవర్ థింక్ దట్ యు ఆర్ నాట్ యూస్ఫుల్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని కోసం పని చేయనండి, నేను ఇంట్లో ఎవరు నన్ను ఉపయోగకరమైన వ్యక్తిగా చూడట్లేదండి, శక్తి బలం ఉన్నప్పుడు అందరు నా మీద ఆధారపడే వాళ్ళు, కానీ ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నాను కాబట్టి ఎవరు నన్ను పట్టించుకోవట్లేదండి అని అనుకుంటున్నారేమో. మీరు కూడా దేవునికి కావాలి, మీరు కూడా దేవుని కొరకు వాడబడగలరు నిశ్చయంగా. ఒక సహోదరి, ఆమె దృష్టిని కోల్పోయింది. షీ వాజ్ బార్న్ బ్లైండ్. ఒక అందురాలిగా ఆమె పుట్టింది. అయితే ఆమె జీవితంలో పెరుగుతూ ఉండగా రక్షణ పొందిన తర్వాత ఒక ఆశ వచ్చిందంటండి. ఆశ ఏంటంటే సువార్త ప్రకటించాలి. ఇప్పుడు సువార్త ప్రకటించాలంటే ఆమె ఇంటింటికి వెళ్ళగలదా? వెళ్ళలేదు. ఆమె కనీసం ఒక స్కూల్కి వెళ్ళి కూడా చదువుకోలేదు, ఇంటికే పరిమితం అయిపోయింది తనకున్న ఆరోగ్య సమస్యను బట్టి, లిమిటేషన్ బట్టి. అయితే ఆమెకి దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడంట. అదేంటంటే ఆమెకు ఒక పెంపుడు పిల్లి ఉండేదంటండి. పిల్లి ఉండేదంట. ఒకరోజు ఏం చేసిందంటే ఆ పెంపుడు పిల్లికి దాని మెడకి కరపత్రాలు కట్టి ఒక్కొక్క ఇంట్లో వదిలి రమ్మని దానికి ట్రైనింగ్ ఇచ్చిందంటండి ఆమె. పెంపుడు పిల్లి మెడకి కరపత్రాలు కట్టేసి దాన్ని ఒక్కొక్క ఇంటికి, మామూలుగా పిల్లిలు ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి తిరుగుతూనే ఉంటాయి. సో ఈ పిల్లిని దేవుని మెసెంజర్గా ఆమె ట్రైన్ అప్ చేసి దాన్ని వాడడము ప్రారంభిస్తే ఆమె చనిపోయే సమయానికి ఆమె పంపిన ఆ కరపత్రికల ద్వారా దాదాపు 300 మంది ప్రభు దగ్గరకు వచ్చారంట. హల్లెలూయా. ఇఫ్ అ బ్లైండ్ ఉమెన్ who had so many limitations could save some souls for the kingdom of God, why not you and I? ఒక అంధురాలిగా ఉన్న ఆమె, ఒక దివ్యాంగురాలే దేవుని కొరకు 300 ఆత్మలను సంపాదిస్తే అన్నీ ఉన్నాయి, బాగానే చక్కగా ఉన్నాయి. మనం దేవుడి కొరకు వాడబడలేమా? ఖచ్చితంగా దేవుని కొరకు వాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ డేట్స్లో మనం గమనించినట్లయితే మేల్ డేట్ పామ్ అంటారు, ఫీమేల్ డేట్ పామ్ ఏమో ఒక గెలకి 1000 ఖర్జూరాలు ఇస్తుందంటండి. ఒక్క గెలకి ఎన్ని ఖర్జూరాలు అంటే అది మామూలు దిగుబడి కాదు, చాలా అధికమైన దిగుబడి. ఒక మేల్ డేట్ పామ్ ఏమో దాదాపు సంవత్సరానికి 600 పౌండ్ల డేట్స్ ఇస్తుందంట. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏ వ్యక్తి అయితే తన ఇంట్లో కానీ తన పొలంలో కానీ ఒక ఖర్జూర వృక్షాన్ని వేసుకుంటాడో అతనికి దాని వలన లాభమే తప్ప ఎటువంటి నష్టం కూడా ఉండదు. ఈ చెట్టు వేసుకున్నానండి, దీనివల్ల ఏ ఉపయోగం లేదని రిగ్రెట్ అయ్యే పరిస్థితి ఎప్పుడు కూడా ఆ చెట్టు తెప్పించదన్నమాట. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇక్కడ ఒక మాట ఉంది, బహుగా ఫలించును. హీ విల్ బేర్ మచ్ ఫ్రూట్. వ్యాపారం ప్రారంభించిన ఏ వ్యక్తి అయినా మీ ఆశ ఏంటంటే చాలా లాభం రావాలని కోరుకుంటున్నానండి అంటారు, అవునా కదా? ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. నువ్వేం కోరుకుంటున్నావు ఈ అకాడమిక్ ఇయర్లో, నువ్వేం సాధించాలనుకుంటున్నావు అంటే చాలా మార్క్స్ వచ్చేసి హయ్యెస్ట్ క్లాస్లో నేనే ఉండాలని కోరుకుంటున్నాను, అవునా కదా అండి? ఈ లోక సంబంధంగా ప్రతి విషయంలో వి వాంట్ మోర్. యవనస్తులు ఉన్నారు, ఐ వాంట్ మోర్ ఫన్, ఐ వాంట్ మోర్ ఎంటర్టైన్మెంట్, ఐ వాంట్ మోర్ ఎంజాయ్మెంట్. ఈ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయాలి, బాగా ఆనందించాలి, బాగా సంతోషించాలని ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ అధికమైన మోతాదులోనే మంచి వాటన్నిటిని పొందుకోవాలని కోరుకుంటుంటే, నిన్ను నన్ను సృజించి ఈ లోకంలో ఆయన నిర్మించిన దేవుడు, బ్రతికింపజేస్తున్న దేవుడు కూడా కోరుకుంటున్నాడు ఏమనంటే బహుగా ఫలించాలని. కానీ కొంతమంది పరిస్థితి ఏంటంటే ఇంకా ఫలించడమే స్టార్ట్ చేయలే.
they've not even started to be fruitful. బహుగా ఫలించడం సంగతి పక్కన పెట్టండి, కొంచెం కూడా ఫలించట్లేదు చాలామంది తమ జీవితంలో. కానీ దేవుడు కోరుకుంటున్నాడు బహుగా ఫలించాలని. 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. బహుగా ఫలిస్తే దేవునికి మహిమ వస్తుందంట. హల్లెలూయా. ఈ రాత్రి కోరుకుందామా? బహుగా నేను ఫలించాలయ్యా, నన్ను బహుగా ఫలించే వ్యక్తిగా నువ్వు తీర్చిదిద్దు ప్రభా. ఇది ఇట్లా స్విచ్ చేసినట్టు కాదండి. బహుగా ఫలించడం అంటే లైట్ ఇలా వేయగానే వెలిగేటట్టు ఇట్స్ నాట్ ఆటోమేటిక్. అలా సడన్గా జరిగే విషయం కాదు. when you spend time in the presence of the Lord, as you keep obeying the voice of God, దేవుని మాటకు విధేయత చూపిస్తూ ఉండగా, దేవుని సన్నిధిలో సమయం గడుపుతూ ఉండగా, నిన్ను నీవు ఉపేక్షించుకుంటూ ప్రభువును అనుసరిస్తూ సాగిపోతూ ఉండగా ఫలించి 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 బహుగా ఫలించే అనుభవంలోనికి మనము వస్తాము. తండ్రి యొక్క ఉద్దేశము, దేవాతి దేవుని యొక్క ఆకాంక్ష ఏంటంటే మనందరము బహుగా ఫలించాలి. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఒక ఖర్జూర వృక్షం దాదాపు 100 సంవత్సరాల వరకు ఫలాలు ఇస్తుందని. ఇప్పుడు ఇంతగా ఫలిస్తుందంటే ఏదో సీక్రెట్ ఉంటుంది కదా, ఉంటుందా? చూడండి, లలిత జ్యువెలర్స్ ఆయన ఉంటాడు. ఆయనని యూట్యూబ్లో ఇంటర్వ్యూలు చాలామంది చేశారు. అయితే ఆ ఇంటర్వ్యూలలో ఖచ్చితంగా ఒక ప్రశ్న అడుగుంటారు. నాకు ఆ ఇంటర్వ్యూ అంతా చదివే సమయం, వినే సమయము లేకపోయింది, కానీ చాలామంది ఇంటర్వ్యూలు చేశారని అయితే గమనించాను. ఖచ్చితంగా వారందరూ ఒక ప్రశ్న అడుగుంటారు. అదేంటంటే, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్? అవునా కదా? ఒక సక్సెస్ఫుల్ పర్సన్ తన కెరియర్లో, ఎలాంటి కెరియర్ అయినా ఉన్నత స్థితికి వెళ్ళాడంటే ఆ స్థితికి వెళ్ళడానికి ఏదో ఒక రహస్యం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఖర్జూర వృక్షము అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి, అంతగా ఫలించడానికి రహస్యం ఏంటి అని ఆలోచన చేస్తే, ఖర్జూర వృక్షానికి ఉండే వేర్లే రహస్యం అంట. The root system is the secret for the fruitfulness of the palm tree. ఏంటి దీని రూట్ సిస్టము, దీని వేర్లు ఎలా ఉంటాయి అని ఆలోచన చేస్తే, దీనికి ప్రతి చెట్టుకున్నట్టు ఒక పెద్ద మెయిన్ రూట్ ఉండదంటండి. ఖర్జూర వృక్షానికి అన్ని చెట్లకు ఉన్నట్లుగా, మామూలుగా అన్ని చెట్లకు చూడండి ఒక పెద్ద రూట్ ఉంటుంది, బలమైన ఒకటే ఒక పెద్ద వేరు ఉంటుంది, ఆ తర్వాత కొన్ని చిన్నవి ఉంటాయి. కానీ ఖర్జూర వృక్షానికి అలా ఉండదంట. ఖర్జూర వృక్షానికి కొన్ని వేల చిన్న చిన్న వేర్లు ఉంటాయంట. ఈ వేర్లే దాన్ని చాలా బలంగా నిలబెడతాయంట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బలమైన గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా వంగుతుంది కానీ విరగదు. కారణం ఏంటంటే ఈ రూట్స్ దాన్ని అలా నిలబెడతాయి అన్నమాట. ఈ రూట్సే దాన్ని అలాగా స్థిరంగా ఆ భూమిలో ఉండడానికి దోహదపడతాయి, సహాయపడుతూ ఉంటాయి. ఇప్పుడు విశ్వాస జీవితంలో అందరికీ కనబడేటప్పుడు నువ్వు దేవుని కొరకు ఫలించాలంటే వాట్ ఈస్ ద సీక్రెట్? రహస్యం ఏంటి అంటే, నీ రహస్య జీవితంలో నిన్నెవ్వరు చూడనప్పుడు నువ్వు దేవునితో ఎలా ఉన్నావో, నీవు దేవుని ఎదుట ఎలా ఉన్నావో దానిని బట్టి మనుషులందరి ఎదుట నీకు దేవుడిచ్చే విజయాలు, నీకు దేవుడిచ్చే ఘనత, నీకు దేవుడిచ్చే హెచ్చింపు, నీకు దేవుడిచ్చే ఆశీర్వాదము ఆధారపడి ఉంటుంది. చాలామందికి తెలియదండి. ఒక వ్యక్తి ఎంత ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు, ఒక వ్యక్తి దేవునితో ఎంత చక్కగా సహవాసం చేస్తున్నాడు, ఒక వ్యక్తి దేవుని సంపాదించుకొనుట కొరకు ఈ లోక సంబంధంగా ఏవేవి త్యజించాడు, వేటిని అసహించుకొని ఏ పాపాన్ని వద్దనుకొని ప్రభు కొరకు నిలబడితే ప్రభు ఆ వ్యక్తిని లేదా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడని ఎవరు చూడరు. వచ్చేసిందండి, అలాగా వచ్చేసింది, ఆశీర్వాదం వచ్చి పడిపోయిందండి అనుకుంటారు. ఆశీర్వాదం ఎవరికి వచ్చి పడిపోదండి. బైబిల్లో ఏ భక్తునన్నా మనం తీసుకుంటే, దే వాక్డ్ విత్ ద లార్డ్, వాళ్ళు దేవునితో నడిచారు, వారు దేవునికి విధేయత చూపించారు, దేవుని మాట కష్టమైన వారు లోబడ్డారు, దేవుని కొరకు సమర్పణ పూర్వకంగా జీవించారు, పాపాన్ని అసహించుకున్నారు. అప్పుడే దేవుడు అందరి ఎదుట వారిని హెచ్చించి వారి ద్వారా మహిమను పొందాడు. ఖర్జూర వృక్షమునకు ఉన్న వేర్లే అదంతగా ఫలించడానికి, అభివృద్ధి పొందడానికి ఒక బలమైన మూల కారణం. నీవు నేను మన రహస్య జీవితంలో ఎలా ఉంటున్నాం? ఈ రోజుల్లో సెల్ ఫోన్ ఒక పెద్ద రహస్య ప్రపంచం అయిపోయింది, అవును కదండి? చాలామంది ఈ మధ్యకాలంలో నేను ఒక స్టేటస్ చూసాను, ఒక పిక్చర్ చూసాను. అదేంటంటే, ఇంతకుముందు కుక్కని చైన్ కేసి ఒక స్తంభానికి కట్టేవాళ్ళు, ఇప్పుడు మనుషుల్ని ఫోన్ కేసి కట్టేసినట్టు అయిపోతుంది, అవును కదండి? కుక్కని ఒక స్తంభానికి కట్టేస్తే చైన్ కేసి ఇంకా అది అక్కడే ఉండేది. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు చూడండి, అమ్మా నాన్న వెనుక నుండి పిలుస్తున్న వాళ్ళకి ఏం వినబడట్లేదు,
వారికి చెవులు పనిచేయట్లేదు, ఏదో గేమ్ ఆడుతూ ఉంటాడు, లేకపోతే ఏదో చాటింగ్ చేస్తూ ఉంటాడు, ఏదో వెబ్ సిరీస్ చూస్తూ ఉంటాడు, ఏదో మూవీ చూస్తూ ఉంటాడు, ఇంకా ఏమి కూడా పట్టించుకోడు. గంటల 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 సమయము దాని కొరకే వెచ్చిస్తూ ఉంటాడు. సెల్ ఫోన్లో చూడండి ఎన్ని భయంకరమైన అన్ని లోపల 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 దాచేసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా సెల్ ఫోన్ మీరు తీసుకుంటే వారు ఏం చూస్తున్నారో తెలియకుండా ఉండడానికి హిస్టరీ అంతా డిలీట్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. రోజు రాత్రి పడుకునేటప్పుడు పగలంతా ఏం వీడియోలు చూశారు, పగలంతా ఎన్ని భయంకరమైన దృశ్యాలు చూశారు, అవన్నీ మరి హిస్టరీ అని ఒకటి ఉంటుంది, చరిత్ర. ఆ చరిత్ర అంతా డిలీట్ చేసుకొని అమ్మయ్య అని పడుకునే వాళ్ళు ఉంటారేమో. నువ్వు నీ ఫోన్లో హిస్టరీ డిలీట్ చేసావు, కానీ దేవుని ముందు మాత్రం నీ హిస్టరీ నువ్వు ఎప్పటికీ డిలీట్ చేసుకోలేవు. అదంతా ఆయన దగ్గర రికార్డు మొత్తము ఉంది ఖచ్చితంగా. రహస్య జీవితంలో ఎవ్వరు చూడకుండా ఎన్ని పనులు చేస్తూ ఉంటారు ఎంతోమంది అండి. ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. రహస్యమైన సాంగత్యాలు, రహస్యమైన అక్రమ సంబంధాలు, రహస్యమైన పరిస్థితులు, ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, ఎన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఈ రహస్య జీవితంలో ఎవరికీ తెలియదు. అమ్మ అనుకుంటుంది అంతా బాగానే ఉన్నాడు కదా, మా అమ్మాయి అంతా షీఈస్ పర్ఫెక్ట్. వన్ ఫైన్ డే ఒక్కరోజు చూసేసరికి ఏదో జరిగిపోయి ఉంటుంది, జరగకూడని పరిస్థితి. ఏంటి అంటే రహస్య జీవితంలో ఎక్కడో పొరపాటు జరిగిపోయింది. అదే బహిరంగంగా ప్రపంచంలో ఒకరోజు అందరికీ కనబడేలాగా ఎన్ని భయంకరమైన సంఘటనలు జరగట్లేదు. రహస్య జీవితంలో ఎవ్వరు చూడనప్పుడు ప్రభువుతో నమ్మకంగా నడిస్తే, నమ్మకంగా ఆయన మీద ఆధారపడితే, నమ్మకంగా ఆయనను ఆశ్రయిస్తే, ఆయన ఎదుట నిందారహితుడుగా నడుచుకుంటే, దేవుడు అబ్రహాంతో కూడా అదే చెప్పాడు, నా సన్నిధిలో నీవు నిందారహితుడవై నడుచుకో అని చెప్పాడు. దేవుడు అబ్రహాంకి పెద్ద ఆజ్ఞం ఇవ్వలేదండి. నిన్ను ప్రపంచానికే దీవెనకరంగా చేస్తాను, ఐ విల్ మేక్ యూ అ బ్లెస్సింగ్ అనే ఆశీర్వాదం దేవుడు అబ్రహాముకి ఇవ్వక మునుపు ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడు. అదేంటంటే నా ఎదుట నువ్వు నిందారహితుడుగా నడుచుకోవాలయ్యా. మనుషులు చూస్తున్నారని కాదు అబ్రహాము, నా ఎదుట నడుచుకున్నాడు అబ్రహాము. అందుకే అందరి ఎదుట దేవుడు అబ్రహామును అంత ఉన్నతమైన స్థితికి హెచ్చించి ఆశీర్వదించాడు.